బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక లారీ డ్రైవర్ తాగి వెహికల్ నడపడం వల్ల అది ఇద్దరు ప్రాణాల మీదకి వచ్చింది. అయితే నంద్యాల హైవే దగ్గర, నందికుట్కూరు సమీపంలోని నంద్యాల హైవే దగ్గర ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ తాగి వాహనం నడపడంతో ఆ లారీ కాస్త, టిప్పర్ లారీ కాస్త అదుపు తప్పి అటు నుంచి వెళ్తున్న ఇద్దరు బైకర్స్ ని కూడా ఢీకొట్టింది. దీంతో వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళిద్దరిని కూడా కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. సో ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిల్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మనం ఎంత సేఫ్గా ఉన్నప్పటికీ, మనం రోడ్డు పైన ఎంత సేఫ్గా ట్రావెల్ చేసినప్పటికీ వేరే వాళ్ళ తప్పిదం కారణంగా అది కాస్త మన ప్రాణాల మీదకి వస్తుంటుంది. సేమ్ ఇలాంటి ఘటనే నందికుట్కూరు కర్నూలు హైవేలో నంద్యాల జిల్లా ఆ ప్రాంతంలో జరిగింది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ మనము బిల్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ప్రజెంట్ డ్రైవర్ తాగి డ్రైవ్ చేయడంతో ఆ టిప్పర్ లారీ కాస్త అదుపు తప్పి అటు సైడ్ వస్తున్న బైకర్స్, ఆ బైక్ మీద ఇద్దరు వాహనదారులు ట్రావెల్ చేస్తున్నారు. సో వాళ్ళని గుద్ది కంప్లీట్గా రోడ్డుకి అటువైపుకి వెళ్ళి ఆ గుంతలు పడిపోయింది ఆ లారీ. అయితే నందికుట్కూరు వైపు నుంచి వస్తున్న టిప్పర్ లారీ బ్రహ్మణకొట్కూరు వైపు వెళ్తున్న బైక్ ఢీకొట్టడంతో అది కాస్త అక్కడ వస్తున్న ఇద్దరు టూ వీలర్స్ మీద వస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వాళ్లను హుటాహుటిన కూడా కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చూద్దాం. రైట్, ఆ దృశ్యాలు చూస్తున్నారు కదా. ఆ టిప్పర్ లారీ ఏదైతే డ్రైవర్ ఉన్నాడో అతను తాగి ఉన్నాడని చెప్తున్నాడు. సో ఆ విజువల్ మనం గమనిస్తే అసలు ఎటు సంబంధం లేని ఇద్దరు ప్రయాణికులు, బైక్ మీద వెళ్తున్నటువంటి ఇద్దరు ప్రయాణికులు ఆ లారీ డ్రైవర్ చేసిన తప్పు కారణంగా వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది. అయితే ఇది నందికుట్కూరు దగ్గర చోటు చేసుకుంది. సో వీళ్ళు ఆ లారీ బ్రహ్మణకొట్కూరు వైపు వెళ్తుంది, వీళ్ళిద్దరు కూడా కర్నూలు వైపు వెళ్తున్నారు. సో ఇదంతా కూడా చూస్తుంటే మనం ఎంత సేఫ్గా ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళు చేసిన చిన్న తప్పు కారణంగా, వేరే వాళ్ళు చేసిన తప్పుల కారణంగా మన ప్రాణాలు రిస్క్లో పడతాయని చెప్పడానికి వీడియో చిన్న ఎగ్జాంపుల్. మనం చూడండి అక్కడ. అయితే రోడ్డు పైన హైవే దగ్గర కొన్ని బ్లాక్స్ ఉంటాయి. స్పీడ్, ఎందుకంటే చౌరస్తా లాంటివి వచ్చినప్పుడు రోడ్ దగ్గర 4 వేస్ ఉన్నప్పుడు కూడా రోడ్ దగ్గర కొన్ని బ్యారిగేడ్స్ పెడుతుంటారు. ఎందుకంటే వాహనాలు స్లో అవ్వాలని చెప్పి కూడా బ్యారిగేడ్స్ పెడుతుంటారు. సో అలాంటి బ్యారిగేడ్స్ని తప్పించుకొని తిరిగిన తర్వాత కూడా ఈ లారీ డ్రైవర్ కంప్లీట్గా అదుపు తప్పి అటు సైడ్ వెళ్ళిపోవడం, అన్ఫార్చునేట్లీ అక్కడే ఇద్దరు వస్తున్న వ్యక్తులపైన ఆ లారీ వెళ్ళిపోవడం అండ్ ఆ ఘటనలో కూడా వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము చూస్తుంటాం. సేమ్ ఇలానే మనము నిత్య జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు కూడా ఊహించలేరు. మరీ ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ఉంచుకొస్తుందో తెలియని పరిస్థితి. మనం బాగానే డ్రైవ్ చేస్తున్నా ఇతరులు ఏ విధంగా వాహనాన్ని నడుపుతున్నారో చెప్పలేం. ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా కొన్నిసార్లు ఇతరులు చేసిన తప్పులకు ఎందరో అమాయకులు బలవడంతో పాటు మరికొందరు బాధితులుగా మారుతున్నారు. అయితే ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో నందికొట్కూరు సమీపంలో, ఆ యాక్సిడెంట్ కూడా సేమ్ అలాంటిదే. అసలు ఇద్దరు కార్మికులు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేసినప్పటికీ ఒక టిప్పర్ లారీ డ్రైవర్ చేసిన తప్పుకు గాను వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది. వాళ్ళను హుటాహుటిన కూడా కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, మనం చూస్తున్నాము ఒక యాక్సిడెంట్ చోటు చేసుకుంది. యాక్సిడెంట్లో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డట్టు తెలుస్తుంది. ఏంటి ప్రజెంట్ వాళ్ళ కండిషన్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? అండ్ డ్రైవర్ని పట్టుకున్నారా లేదా? నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణ సమీపంలో ఘోర యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి. అయితే జాతీయ రహదారి ఏదైతే కర్నూలు నుండి అమరావతికి వెళ్లే జాతీయ రహదారి మీద ఏదైతే ఈ హెవీ వెహికల్, ఐచర్ వెహికల్స్, ఈ గ్రావెల్ తోలే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్ ఒక్కసారిగా వెళ్తున్న 2 వీలర్ బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తుల మీద ఢీకొట్టి వెళ్ళినటువంటి పరిస్థితి మనం సీసీటీవీ విజువల్ లో కూడా చూస్తూ ఉన్నాము. డ్రైవర్ నిర్లక్ష్యమా లేక ఆ యొక్క అదుపు తప్పి అలా వెళ్ళిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు డ్రైవర్ పరారీలో ఉండడంతో ఈ రోజు డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అయితే ప్రాథమికంగా పోలీసులు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని
తెలుస్తుంది. అయితే కర్నూలుకు వచ్చినటువంటి ఎల్లాగడు రెహమాన్ ఇద్దరు కూడా వెలుగోడు చెందిన వాసులుగా తెలుస్తుంది. కర్నూలు నుండి తమ పనులు ముగించుకొని గ్రామానికి వెళ్తున్నట్టు సమయంలో ఎదురుగా ఏదైతే ఆ వెహికల్ వస్తుందో ఆ వెహికల్ ఒక్కసారిగా వారి మీద ఎక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే డివైడర్ ను ఎక్కుతూ ఆ పక్కన ఉన్నటువంటి రోడ్డు మీదకి వెళ్ళిన పరిస్థితి అయితే మనం విజువల్ లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఎల్లగౌడు రెహమాన్ వారిలో ఒకరికి కాళ్ళు బాగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి, ఇంకొకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఒకరు కోమాలో కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ విధమైనటువంటి వచ్చే వెహికల్ అక్కడ పక్కన ఉన్నటువంటి డివైడర్ ను తప్పించి వచ్చే క్రమంలో తప్పించబోయి ఆ యొక్క డివైడర్ ఏవైతే రోడ్డుకు ఇరువైపులో ఉన్నటువంటి వాటిని ఢీకొట్టి ఆ విధంగా ఎందుకు వెళ్లారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులనే ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా యొక్క కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే నిత్యం ఏదైతే ఆ సర్కిల్ ఉందో ఆ నందికొట్కూరు నుండి వెళ్లే స్థానిక గ్రామాల ప్రజలు, బ్రాహ్మణ కొట్కూరు వైపు వెళ్లే గ్రామాల ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ గ్రామాల ప్రజలు సబ్వే రూట్ లో వెళ్ళవలసి ఉంటుంది. ఆ సబ్వే రూట్ లో వెళ్లే సమయంలో ఇప్పటికే దాదాపుగా అదే ప్రాంతంలో 3 నుంచి 4 ఘటనలు జరిగాయి. నేషనల్ హైవే అథారిటీ ఆ వర్క్ చేసే సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పటికైనా నేషనల్ సంబంధిత అధికారులు ఈ యొక్క రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా శ్రీరామ్ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు అండ్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా? ఎస్, ఖచ్చితంగా నిన్న ఘటన జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడ నుండి స్పాట్ లో ఇద్దరు మృతి చెందారన్నట్లుగా అక్కడ నుండి నేరుగా పరారీ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఆ వెహికల్ సంబంధిత వారితో మాట్లాడి ఆ డ్రైవర్ ని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అతని బ్లడ్ శాంపిల్ ఆధారంగా పోలీసులు కూడా ప్రాథమికంగా మద్యం మత్తులోనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ప్రజెంట్ చూస్తున్నాం కదా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఏదైతే ప్రమాదం చోటు చేసుకుందో నందికొట్కూరు వైపు వస్తున్న టిప్పర్ లారీ టిప్పర్ లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనం డ్రైవ్ చేయడంతో యూజువల్లీ మనకు హైవే పైన ఎక్కడైనా 4 వేస్ వచ్చినప్పుడు అక్కడ బ్యారిగేడ్స్ అనేవి పెడుతూ ఉంటారు. అయితే ఆ బ్యారిగేడ్స్ని తప్పించుకొని మళ్ళీ అగైన్ డివైడర్కి అటువైపున వస్తున్న ఏదైతే 2 వీలర్ బైక్ ఉందో ఆ టిప్పర్ లారీ వెళ్ళి ఆ బైక్ని గుద్దడంతో ఎవరైతే ఆ 2 వీలర్ పైన ప్రయాణిస్తున్నారో వాళ్ళకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు ప్రజెంట్ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా పొందుతున్నట్టు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద హైవేస్ పైన కూడా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా నేషనల్ హైవే అథారిటీ కూడా వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అక్కడ ఉండే స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆల్సో నిజంగానే మనం ఎంత జాగ్రత్తగా ట్రావెల్ చేసినప్పటికీ ఇతరులు చేసే తప్పుల కారణంగా అది కాస్త మన ప్రాణాల మీదకి వస్తుంటుంది. కొన్నిసార్లు మనం బాధితులుగా మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో మొత్తం మీద ఎవరైతే హైవేస్ పైన ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపే వాళ్ళు కూడా, అదేవిధంగా ఎవరైతే వెనుకలు కూర్చుని ఉంటారో వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంగా నందికొట్కూరు హైవే దగ్గర చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్లో 2 వీలర్కి సంబంధించిన 2 ప్రయాణికులు ప్రజెంట్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది. అండ్ ఇవాళ పోలీసులు ఆ లారీకి సంబంధించిన ఓనర్స్ని అప్రోచ్ అయ్యి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను మద్యం సేవించినట్లు కూడా ఇప్పటికే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది.